ఫ్రెండ్స్, టొమాటో పచ్చడి అప్పటికప్పుడు చేసుకోవడం కన్నా ఒక్కొక్కసారి బామ్మ వాళ్ళు పాతకాలంలో ఎలా చేసేవారో నిల్వ పచ్చడి ఎలా చేస్తారో ఆ పద్ధతిలో నేను ఇవాళ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మొదట 500 గ్రాములు టొమాటోలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని 100 గ్రాములు గింజలు లేకుండా ఉన్న చింతపండు, 100 గ్రాముల సాల్ట్ తీసుకొని 3 కూడా వేసి కలిపేశాను. అయితే ఒక విషయం అండి, చింతపండులో గింజలును నార అస్సలు ఉండకూడదు. సో అలా లేకుండా చూసుకోవాలి. బాగా కలిపిన తర్వాత 2 గంటలు అలా వదిలేస్తే బాగా మిక్స్ అవుతుంది. నా ఛానల్లో ఆల్రెడీ నేను ఇన్స్టెంట్ టొమాటో పికిల్ ఎలా చేయాలో చేసి చూపించాను, డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. 2 గంటలు అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ టొమాటోలో చింతపండుని బాగా స్క్వీజ్ చేస్తే జ్యూస్ సెపరేట్ అవుతుంది. సో ఈ విధంగా నేను టొమాటోలు చింతపండుని కూడా నేను సెపరేట్గా ఇంకో గిన్నెలోకి మార్చి జ్యూస్ని మాత్రం సెపరేట్గా ఇంకో గిన్నెలోకి మారుస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక పెద్ద కంచంలోకి నేను ఈ ముక్కలన్నీ కూడా వేసేసాను. అలానే ఇంకొక కంచంలోకి జ్యూస్ అంతా కూడా ఇలాగా పరిచేసి కంచంలోకి పెట్టాను. ఇది తీసుకొని నేను ఇప్పుడు ఎండలో పెడుతున్నాను. ఎండ బాగా ఉంది అంటే ఒక్కరోజు సరిపోతుందండి, లేదంటే 2 రోజులు పెట్టాలి. ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయించేసాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ మెంతులు, అది కూడా నూనె లేకుండానే వేయించేసేసి మిక్సీ జార్లో వేసి ఈ 2 కూడా గ్రైండ్ చేసేసి పౌడర్ చేసాను. అది పక్కన పెట్టేసి మళ్ళీ బాండీలో 4 గరిటెల ఆయిల్ వేస్తున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసి ఇది కంప్లీట్గా చల్లారడానికి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం వేడిగా ఉన్న పోపుని పికిల్లో కలిపేస్తే పికిల్ తొందరగా నల్లగా అయిపోతుంది అనమాట. ఇదే చల్లారిన తర్వాతనే పోపుని మిక్స్ చేసామనుకోండి, మనం చేసుకున్న పికిల్ ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా గ్రైండర్ తీసుకొని మనం ఎండలో పెట్టి తీసిన టొమాటోను, చింతపండు ముక్కలను అలానే జ్యూస్ కూడా వేసేసి అందులో పసుపు, ఇందాక గ్రైండ్ చేసుకున్న జీరాను మెంతులు పౌడర్ చేశాను కదా, ఆ పౌడర్, 120 గ్రామ్స్ ఎర్రకార పొడి కూడా వేసేసి గ్రైండ్ చేస్తాను. ఇంకా పోపు కూడా కంప్లీట్గా చల్లారిందండి, పచ్చడిలో వేసేసి కలిపేస్తున్నాను. అంతే, టొమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.